హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాంబార్ రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ఇత్తడి గిన్నె తీసుకున్నానండి ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేయడానికి. నేను ఎప్పుడు ఈ సాంబార్ రెసిపీ అనేది ఈ గిన్నెలోనే తయారు చేసుకుంటాను. నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ సాంబారు అయిపోయిన వెంటనే ఇందులో ఉంచకుండా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉంచితే ఏమంటే సాంబార్ టేస్ట్ మారుతుందని నాకు అనిపిస్తుంది. ఓకేనా. ఆ గిన్నెలో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఓన్లీ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. నేను పచ్చిశనగపప్పు అండ్ ఆవాలు యాడ్ చేయట్లేదు. నాకు సాంబార్లో అవి వేస్తే నాకు అంతగా ఇష్టం ఉండదు. నాలాగా ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలండి. అలా వేగనిస్తేనే నూనెలోకి ఫ్లేవర్ అంతా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అలా కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సాంబార్లో ఎక్కువ కారం యాడ్ చేయకూడదండి. ఎక్కువ కారం యాడ్ చేస్తే ఎర్రగా కలర్ కొంచెము ఎక్కువ అనిపిస్తుంది. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల కారం తక్కువ వేసుకుంటే సాంబార్ కలర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో నేను పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత అండ్ సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈరోజు నేను సాంబార్కి ఉల్లిపాయ, సొరకాయ అండ్ క్యారెట్ ముక్కలు, బెండకాయలు, ములక్కాయలు అండ్ టమోటో వీటితో సాంబారు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేశాను. 1 by 1 యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ ఫస్ట్ నూనెలో బాగా వేగనివ్వాలండి. అలా వేగనిస్తే ఏమంటే సాంబార్ రెసిపీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వేగనివ్వకోకుండా మనము పప్పు యాడ్ చేసి పులుసు యాడ్ చేసామంటే అది మరగడానికి చాలా టైం పడుతుంది ముక్క. సో మనం ఇలా చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సాంబార్ రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గల్లుప్పు వేసాను అండ్ పసుపు వేసాను. టమాటో ముక్కలు కూడా యాడ్ చేస్తానండి. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. చాలా సాఫ్ట్గా వేగనివ్వాలండి. అలా వేగనిస్తేనే మనకి చాలా తొందరగా అయిపోతుంది. సాంబార్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముక్క. ఆ ముక్కలు వేగే లోపల నేను పప్పు కూడా పక్కన ఉడకబెట్టుకున్నానండి. పప్పులో కొన్ని వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదండి. అలా ఉంచి మనము మెదిపితే స్మాష్ అవ్వదు. ఎప్పుడైనా సాంబార్కి అంటే పప్పు చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే సాంబార్ చాలా థిక్గా వస్తుంది. సో అందుకే నేను వాటర్ని సపరేట్ చేసి పప్పుని బాగా మెదుపుకున్నాను. అలా మెదిపితేనే చాలా సాఫ్ట్గా మెదుగుతుందండి. వాటర్తో అసలు అవ్వదు. మీ దగ్గర పప్పు గత్తు కనుక ఉంటే దాంతో కూడా అనుకోవచ్చు. చూసారు కదండి ముక్కలు ఎలా సాఫ్ట్గా అయ్యాయో. ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాతనే మనము కారం యాడ్ చేసుకోవాలి. మనము పులుసు యాడ్ చేయకముందునే కారం కూడా నూనెలో వేపుకుంటే ఆ కారము పచ్చివాసన రాకోకుండా ఉంటుంది. సో మనము ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది. మెంతిపొడి అండి. నేను సాంబార్ మసాలా అలాంటివి ఏమీ వేయనండి. ఎందుకంటే ఈరోజు నేను టిఫిన్ ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి సాంబార్ పెడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను మసాలాలు ఏమీ వాడకుండా లైట్గా ఉండాలనేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. ఫ్రెష్ మెంతులు వేయించుకొని పొడి పట్టుకొని వేసాను. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న దాన్ని
గుజ్జు సపరేట్ చేసి పప్పులోకి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ముక్కల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనకు కావలసినంత వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి సాంబార్ని. ఒక 15 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. ఆల్రెడీ ముక్కలు నూనెలో వేగాయి కాబట్టి ఎక్కువ టైము అంత అవసరము ఉండదు. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈరోజు నేను టిఫిన్ ఇడ్లీ చేశానండి. ఈ ఇడ్లీలోకి సాంబార్ చాలా టేస్టీగా ఉందండి. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.